వెల్కమ్ టు ముకుంద ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్. నేను డాక్టర్ సమీనా షేక్. ఇవాళ మనం చూద్దాం ఫ్రోజన్ షోల్డర్. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే మన షోల్డర్ చుట్టూ ఉన్న క్యాప్స్యూల్ అనేది థిక్గా, స్టిఫ్గా, టైట్గా అయిపోద్ది. దానివల్ల మనకి షోల్డర్లో మూవ్మెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే చేయిలా పైకి లేపడం, పక్క నుంచి పైకి లేపడం అనేది చాలా వరకు తగ్గిపోద్ది. ఇది కామన్గా మనం ఆడవాళ్ళలో చూస్తాం. దీనికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ వచ్చి ఇడియోపతిక్ అంటాం. అంటే అసలు రీజన్ ఏమీ ఉండదు, గ్రాడ్యువల్గా డెవలప్ అయింది. సెకండరీ వచ్చేసి మనకి డయాబెటీస్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, లేకపోతే పోస్ట్ ట్రామాటిక్ ఆర్ పోస్ట్ సర్జికల్ అంటాం. అంటే దెబ్బ తగలడం వల్ల చేయి కదపకుండా ఉండడం, లేకపోతే సర్జరీ వల్ల రావచ్చు. ఈ ఫ్రోజన్ షోల్డర్ మనకి 3 స్టేజెస్లో ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి బాగా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ అనేది రాత్రి పూట ఎక్కువ ఉంటుంది. ఆ చేయి మీద పడుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి స్టేజ్లో చిన్న చిన్న కదలిక వరకే చేయాలి. ఎక్కువ ఫోర్స్ చేసి మూవ్మెంట్స్ చేయడం అలాంటివి చేయకూడదు. సెకండ్ స్టేజ్ వచ్చి స్టిఫ్ స్టేజ్ అంటాం. స్టిఫ్ స్టేజ్ అంటే ఈ స్టేజ్లో నొప్పి అనేది గ్రాడ్యువల్గా తగ్గిద్ది, కానీ షోల్డర్ మూమెంట్స్ అనేది బాగా రిస్ట్రిక్ట్ అయిపోతాయి. పైన ఏదన్నా ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయలేకపోవడం, లేకపోతే పైన ఉన్న బాక్సెస్ అందుకోలేకపోవడం ఇలాంటివి ఉంటాయి. ఈ స్టేజ్లో ఎక్సర్సైజ్ బాగా స్టార్ట్ చేయాలి. లాస్ట్ స్టేజ్ వచ్చి రికవరీ స్టేజ్. ఈ స్టేజ్లో షోల్డర్ స్టిఫ్ అయిపోద్ది, బట్ పెయిన్ అనేది మొత్తం తగ్గిపోద్ది. సో ఇలాంటి స్టేజ్లో మనం ఎక్సర్సైజ్ అనేది బాగా చేసుకోవాలి అండ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. పోస్చర్ కరెక్షన్ అనేది కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఈ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చూడాలంటే నెక్స్ట్ వీడియో చూడండి.